లేదు. నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. కోర్టు మూసేసి చాలా సేపు అయింది. పద బయటికి. అది కదయ్యా, ఇక్కడ మా అమ్మాయిని ఆ దగులుబాకి రవిగాడు ఉండాలి. ఏరి ఇక్కడ ఎవరో లేరయ్యా, నువ్వేదో కలగన్నట్టున్నావు. పద బయటికి. ఏం పే మా తరపున పనిచేస్తానని చెప్పి కోర్టులో చంద్రశేఖరరావు పేరు బయటెడతావా? అలా సిల్లిపకు భయం వేస్తోంది. నా భార్య తెగమొక పెట్టేసరికి నోరు జారాను. కావాలంటే మళ్ళీ కోర్టుకెళ్ళి అబద్ధం చెప్పానని చెబుతాను. నేనే బోన్లో ఎక్కబోతున్నాను రా. ఇంకా నీ సాక్ష్యం అడిగి కావాలరా పకీరు. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి చంద్రశేఖరరావు గారు, శేషు అనే ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలీదు. సరోజ అనే అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. పోనీ ముద్దాయి మోహన్ మీకు తెలుసా? తెలీదు. అసలు మీకేం తెలుసో చెప్పండి. నాకు ఈ కేసుతో ఏ సంబంధం లేదన్న విషయం తెలుసు. కోటమ్మను హత్య చేసిన రోజు గెస్ట్ హౌస్ కి మీరు వెళ్ళారు. నే వెళ్ళలే. శేషుతో మాట్లాడటానికి మీరు వెళ్ళారు. నే వెళ్ళలే. మరి శేషు అనే ఆ సాక్షి ఈ కేసుతో మీకు సంబంధం ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కుట్ర. ప్రతిపక్షాలు పన్నిందా? కాదు, మీరంతా కలిసి పనింది. మిస్టర్ చంద్రశేఖరరావు, మీరు న్యాయస్థానంలో నిలబడి మాట్లాడుతున్నారన్న విషయం గమనించండి. గమనిస్తున్నాను. అయ్యా న్యాయమూర్తి గారు, ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈ లాయర్ రాజేశ్వరీదేవి గారికి శేషు అనబడే ఆ వ్యక్తికి సంబంధం ఉంది. వారు వీరికి విడాకులిచ్చిన మాజీ భర్త. ఈ ముద్దాయి మోహన్ ఈవిడ తమ్ముడు. ఈ డాన్సర్ సరోజ సాక్షాత్తు ఈవిడ కూతురు. ఈ 50 మంది కుటుంబ సభ్యులు మొన్నటి వరకు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. ఏ కారణం చేతనో ఇవాళ మళ్ళీ కలిశారు. నన్ను నా పరపతిని నాశనం చేయడానికి వీరంతా కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. నా కొడుకు రఘు తన భార్యను హత్య చేశాడన్న కేసు ఇదే కోర్టులో ఇదే రాజశ్రీదేవి గారు జడ్జి స్థానంలో ఉండగా విచారణకు వచ్చింది. నా కొడుకు నిర్దోషం చెప్పడం కోసం వారింటికి వెళితే వారు చిరునవ్వు నవ్వి కొడుకును బయటికి తీసుకురావాలంటే కన్నీరు కాదండి పెట్టాల్సింది, ఖర్చు పెట్టాల్సింది డబ్బు అన్నారు. మిస్టర్ చంద్రశేఖరరావు, ఉన్నమాట చెప్తే ఎందుకండి అంత ఉలిక్కి పడతారు? ఇప్పుడు తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం అదే జడ్జి పదవికి రాజీనామా చేసి ఇదే కోర్టులో లాయర్గా అవతరించి ఈ జంట కేసులకి సంబంధం ఉందని చిత్రించిన ఈవిడి గారి తెలివితేటల్ని కోర్టు వారు గమనించి నన్ను రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నా. కోర్టు ఈజ్ అడ్జర్న్డ్. కోర్టు 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 అంతా కూడా ఎంత ఆశ్చర్యపోయారండి బాబోయ్. మీకు చేతి దండం పెట్టాలి. అమ్మ నాయనమ్మ బాబోయ్. ఇంకా ఏమిటి బాబు ఇక్కడ నిలబడ్డా? మా ధాటికి తట్టుకోలేక మీ అక్క స్పృహ తప్పి పడిపోతే మోసుకుని ఇంటికి తీసుకెళ్ళడానికా? కాదండి, మన ఇంటి దగ్గర ఆపరేషన్ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించాలని వచ్చి నిలబడి ఉంటాడు. చూడు బాబు, నువ్వు చురకత్తిలాంటివాడు అయితే నేను బరిసెలాంటివాడిని. నువ్వు చేతికందిన మనిషిని కొట్టగలవు, నేను దూరంగా ఉన్న మనిషిని కూడా గురి చూసి కొట్టగలను. మీ అక్క జడ్జి పదవికి రాజీనామా చేసి ఏం సాధించిందట? ఉన్న మొగుడు పోయే, ఉంచుకున్న మొగుడు పోయే అని పరువు మాత్రం బాగొట్టుకుంది. ఈ దెబ్బతో మీ అన్నయ్య ఉరికంబం ఎక్కడం ఖాయం. రేపు ఇదే కోర్టులో నా కొడుకు కేసు విచారణకు వస్తుంది. అప్పుడు నేను వాడిని ఎలా విడిపించుకుంటానో ఒక్కసారి వచ్చి చూడు. పైసా మే పరమాత్మ హై, पैसा हमारा हाथ में है। हेलो, तुम्हारे पास कुछ भी हो, हमारे पास दिल है, दिल। సిల్కు చొక్కా తడుక్కుని 3 అంచుల జరీ కండువా వేసుకుని ఈ ఇంటికి వియ్యంకుడు హోదాలో రావాల్సిన వాడివి. ఇప్పుడు ఎలా వచ్చావో చూసావా? ఏడుకొండలు ఏనుకు పెత్తనమిత్తే బుర్రంతా తినేస్తుంది, మీకు పెత్తనమిత్తే మడుచుల్ని తినేస్తారు, అంతేగా? ఆహా, మిమ్మల్ని తినడానికి పిలవలేదు బావగారు. ఒక్కసారి అలా చూడండి. ఇప్పుడు అటు చూడండి. ఒక పక్క ధనలక్ష్మిని,
మరొక పక్క యమధర్మరాజుని కూర్చోపెట్టారు. ఆ డబ్బేమిటో తెలుసా? నీ కూతురు పేరు 5 నక్షత్రాల హోటల్ కట్టిస్తానని చెప్పానే, అదే డబ్బుతో ఇప్పుడు నీ కూతురు కేసుకి సమాధి కట్టించబోతున్నాను. మా సమాధులు లేకపోతే మీకు పునాదులు నుంచి వచ్చినాయ్యా, అట్టగా కట్టించు. ఆ, ఏడుకొండలు, ఈ డబ్బంతా నీకు ఇస్తాను. ఓ రోజు ఈ ఇంట్లో కూర్చుని ఒక మాట అన్నావే, జ్ఞాపకం ఉందా? నా కూతురు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం 300 మంది కళ్ళల్లో కన్నీరు చూడలేనని. ఈ డబ్బంతా తీసుకెళ్లి నేను నమ్ముకున్న వాళ్ళందరికీ పంచిపెట్టు. వాళ్ళని మేడలు కట్టుకోమను, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోమను, రోజు పంచపక్ష పరమాన్నాలు భోజనం చేయమను. కానీ కోర్టుకొచ్చి ఒక్క మాట చెప్పు, నీ కూతురు దుడుకు స్వభావం కలిగిందని, లోగడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పు. అంతేకాదు, నువ్వు తన పేర హోటల్ కట్టించడానికి అడ్డం వచ్చావన్న బాధతో తన మీద తనే పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకుందని కూడా చెప్పాలి. ఆయన మీద కడుపు మంటతో నువ్వే ఈ కేసు బనాయించావని చెప్పు. చెప్పవయా పిచ్చి సన్నాసి, ఒక్క మాటకి ఒక్క ఓటు కూడా రాని ఈ రోజుల్లో ఒక్క మాటకి 50 లక్షల రూపాయలు నడిచొస్తున్నాయ్యా. ఒక పేదోడి మాట ఇలువ 50 లక్షలా బాబు? కాదు, ఒక ఉన్నవాడి ప్రాణం ఖరీదు. ఏంటండి ఆ బక్క నాయాలతో డిస్కషన్ లీరింగ్లు? ఏం ముసలి నాయాలు, ఈ డబ్బు నువ్వు తీసుకోలేదనుకో, వాళ్ళు చెప్పమన్నట్టు కోర్టులో సత్యం చెప్పలేదనుకో, తెల్లారేపాటికి నీ వాడంతా వల్లకాడైపోద్ది. పొద్దున్నే లేచిన జనం సూర్యుడిని చూడర్రా, శవాల గుట్టల్నే సుత్తారు. మడాస్, ఆల్ మడాస్. బాబు, ప్రాణం పోద్దన్న పిరికితనంతో కంటే పేదోడు బాగుపడతాడనే సంతోషంతో ఒప్పుకుంటున్నా బాబు. కానీ బాబు, తప్పుడు సాక్షికాలతో మీరు తప్పించుకోవచ్చు, కానీ పైన కర్మ సాక్షి ఒకడు ఉన్నాడు, ఆడి కాడి నుంచి మీరు తప్పించుకోలేరు, ఎవడూ తప్పించుకోలేడు. చెబుతా బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా. బావగారు, అత్తారింటికి వెళ్తున్న ఆడపిల్ల ఏమిటా కన్నీళ్లు? మొహం మీద కాస్త చిరునవ్వు పెట్టుకోండి. చంద్రశేఖరరావు గారు, అబ్బా, శుభవాన్ని కొడుకుని కోర్టుకు తీసుకెళ్తుంటే కుంటికాలేసుగా ఎదురొచ్చావేంటయ్యా? అయ్యో మన బ్రతికే కుంటున్నట్టుగా నడిచేటట్టుగా ఉందండి. ఏమిటి? హైకమాండ్ నుంచి పరిశీలకుడు వచ్చాడు. కమిటీ మెంబర్లు అందరూ మన పార్టీ ఆఫీసులో కూర్చుని ఉన్నారు. తమను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. పంపు తీసి ఈ గొడవ గురించి కాదు కదా? అయితే మాత్రం ఏంటంటే, మీరు మీటింగ్ నుంచి తిరిగి వచ్చేదానికి మీ అబ్బాయిని నిర్దోషిగా పట్టుకొస్తాంగా. బాగా చెప్పావయ్యా. పదవయ్యా కుంక. చూడండి, వచ్చేటప్పుడు అబ్బాయికి దండలు వేసి ఊరేగింపుగా తీసుకురండి. బాబు, నువ్వేం భయపడకు, మన వాళ్ళంతా ఉన్నారు.